అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మనకి జీతాల బిల్లు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. ఈరోజు 25వ తేదీ, మనకి రేపు ఎల్లుండి మాత్రమే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా బిల్ సబ్మిట్ చేయకపోతే, మీ బిల్ సబ్మిట్ చేశారో లేదో ఒకసారి మీ డిఓ గారిని అడిగి, బిల్ సబ్మిట్ చేయకపోతే వెంటనే సబ్మిట్ చేయమని అడగండి. అలాగే ఈ బిల్ సబ్మిట్ చేసినవి చాలా వరకు ఇంకా బిల్ నాట్ అప్రూవ్ కిందనే ఉన్నాయి. ఎస్టీఓ గారు ఇంకా అప్రూవ్ చేయలేదు. ఇది సీనియర్ అకౌంటెంట్ పరిధిలో కానీ, అలాగే కొన్ని ఎస్టీఓ గారి పరిధిలో కూడా కొన్ని అలాగే పెండింగ్లో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రం ఈ బిల్ అప్రూవ్ అయిపోయి మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళున్నాయి. ఎవరైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ అయినాయో స్టేటస్ ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి ఎస్టీఓ ఆఫీస్లో కలిసి మన బిల్లు తొందరగా అప్రూవ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే మనం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లకి వెళ్ళాలి. అక్కడక్కడ ఒక 10% బిల్లు మాత్రమే ఇప్పటివరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వెళ్ళాయి. ఎక్కువ బిల్లు మనకి ఇంకా బిల్ నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఒక 2-3 రోజుల్లో దానికి సంబంధించి ఒకసారి ఎస్టీఓ గారితో మాట్లాడి ఆ బిల్స్ మనకి అన్నీ కూడా అప్రూవ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్లు మనకి నిధి యాప్లో డౌన్లోడ్ అవుతున్నాయి. అలాగే నిధి సైట్లో కూడా డౌన్లోడ్ అవుతాయి. అలాగే ఎఫ్ఆర్ఎస్ మనం హాజరేసేటువంటి యాప్లో కూడా మనకి టీచర్స్కి అయితే ఈ లీప్ యాప్లో మనకి డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకొని ఈ నవంబర్ ఇంక్రిమెంట్ ఉండేవాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు.